ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బేలా మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలతో పాటు కార్యకర్తలు అలాగే పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఈ ధర్నా రాస్తారోకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇటు పోలీసులకు అటు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే ఈ సందర్భంగా కొద్దిసేపు పోలీసులకు ఇటు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేయని పక్షంలో ప్రజల పక్షాన తాము పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వాసుల మహాకుంభమేళ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. వీరు వెళ్ళిన బస్సు నిన్న రాత్రి బృందావన్లో దగ్ధం కావడంతోనే ఇందులో ఉన్న వ్యక్తి ఒకరు మరణించడం జరిగింది. ఈ నెల 1వ తేదీన కుబీర్ మండలానికి చెందిన 50 మంది భక్తులు మహాకుంభమేళకు బయలుదేరారు. అయితే నిన్న బృందావన్లో ఆలయ దర్శనానికి భక్తులు వెళ్ళగా అనారోగ్యం కారణంగా దురుపతి అనే వ్యక్తి బస్సులో నిలిపారు. అయితే భక్తులు బృందావన్లో ఆలయాన్ని సందర్శించుకొని తిరిగి వచ్చేంత లోపల బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే బస్సులో అనారోగ్యంతో బస్సులోనే ఉండిపోయిన దురుపతి అనే వ్యక్తి అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. దీంతోపాటు భక్తుల సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆవుగైంది. దీంతో భక్తులందరూ కట్టుబట్టలతో మిగాల్సి వచ్చింది. అయితే స్థానికంగా అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు వీరికి స్థానికంగా తాత్కాలికంగా బస ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. అయితే పల్సి గ్రామస్తులు తమ గ్రామస్తుల్ని సురక్షితంగా తీసుకురావాలని ఇటు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా బాసర పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. గత 3 రోజులుగా బాసర పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెక్కారు. వరుసగా సెలవు రావడంతో పాటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసం కోసము ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. బాసరకు వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.